స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ 15వ రోజు కార్యక్రమం మరియు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతులను ఘనంగా నిర్వహించిన ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏరియా హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ 15వ రోజు కార్యక్రమం మరియు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ ఏబీజీ తిలక్, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం, కుటుంబ సుస్థిరత, సమాజ అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబ ఆరోగ్యం ఆడవారిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అన్ని రకాల ఆరోగ్య సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ఏబీజీ తిలక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అవసరమైన వైద్యం ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజు, ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, గైనకాలజిస్ట్ సీతారావమ్మ, మాధవి లత, ఆర్ఎంఓ రమేష్, డాక్టర్ సింధూర, సంధ్య, సంపత్, మౌనిష్, ఆయుర్వేద డాక్టర్ కృష్ణమోహన్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా ఈరోజు వారిద్దరికీ నివాళులు అర్పిస్తున్నాం. ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 17వ తారీఖు ఘనంగా మెగా క్యాంప్ నిర్వహించాము. దాంట్లో భాగంగా ఆ రోజు మోదీ గారి జన్మదినాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఆ తదుపరి 19వ తారీఖు నాడు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది 30 బ్యాగుల దాకా రక్తదాతలు వచ్చి రక్తం ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు మటుకు కూడా అంటే 15 రోజులు కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు మెగా క్యాంపు 2వ తారీఖు లాస్ట్, 17 నుంచి అక్టోబర్ 2 వరకు లాస్ట్ డేట్ కాబట్టి ఈరోజు మెగా క్యాంపు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ తిలక్ గారు, తర్వాత కమిషనర్ లోవరాజు గారు, చైర్మన్ మండవ కృష్ణకుమారి గారు మరియు మా డాక్టర్లు, సూపరింటెండెంట్ గారు, ఇతర డాక్టర్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా నాకు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మొత్తం కూడా సరే ఎవరికేముంటుందో కానీ ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఎస్ఐ, సిఐ, తర్వాత ఏసీపీ గారు అందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ దాంతోపాటు మా డాక్టర్స్, ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం కూడా నేను కలుపుకుంటా ఉండి వాళ్ళందరినీ కలుపుకొని పోతూ నేను ఫస్ట్లో చాలా భయపడ్డా. ఈ హాస్పిటల్కి వస్తున్నా, చేయలేస్తానా, వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయగలనా అని చెప్పి అనుకున్నా. కానీ వీళ్ళందరూ నాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా సూపరింటెండెంట్ గారు, ఇప్పుడు మేమిద్దరం ఒక జంట పక్షులుగా ఇద్దరం ముందుకెళ్ళిపోతుంటాం. ప్రతి విషయంలో కూడా మేము ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం. సార్ ఇది చేద్దాం. మా సూపరింటెండెంట్ గారు కూడా ఇప్పుడు కూడా నాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. శ్రీ మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినోత్సవం మరియు మన ప్రీతమ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని ముగింపు సభకి వేదికైన మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ప్రోగ్రాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి, అలాగే డెవలప్మెంట్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణకుమార్ గారికి, మరి అందరూ ఆన్ ది డయస్ అండ్ ఆఫ్ ది డయస్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం అంటే ఈ హాస్పిటల్ ఆవరణలో ఏ కార్యక్రమం చేసినా ఎక్సలెంట్గా, హార్ట్ఫుల్గా, హోమ్లీగా నడుస్తుంది. నేను
10 days బ్యాక్ కూడా ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. చాలా కార్డియల్ మీటింగ్ జరిగింది. ఈ టెంపో మనం అలా మెయింటైన్ చేస్తుంటే ఆటోమేటిక్గా మన భారత ప్రభుత్వమే కాదు, ఇంటర్నేషనల్ కూడా మనకు గుర్తింపు వస్తుంది. నేను ఒక 6 నెలల నుంచి చూస్తున్నాను వాట్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ మై సైడ్. మాకు వచ్చే రోడ్ యాక్సిడెంట్ కేసులు వీటికి వాళ్ళు ప్రాంప్ట్గా అటెండ్ అవుతున్నారు. ఇక్కడ డాక్టర్స్ సర్వీస్ కూడా బాగుంది. ప్రతిదీ రిఫరల్ చేస్తుంటాము విజయవాడ హాస్పిటల్కి. అంత అవసరం లేకుండా ఇక్కడే మనం అట్మోస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఆ పేషెంట్కి భరోసా ఇస్తూ ఇక్కడ మేము చేయగలము, ఆ ట్రీట్మెంట్ మేమే ఇవ్వగలం అన్నట్టుగా నేను 2-3 కేసుల్లోనే గుండె సర్టిఫికెట్ అవన్నీ నేను చేసినప్పుడు చాలా మైండ్గా గుండె సర్టిఫికెట్లో బైండింగ్స్ రాశారు డాక్టర్స్. ఎమర్జెన్సీ కేర్ యూనిట్లో అటెండ్ అయిన డాక్టర్స్. అంటే జనరల్గా మనం ఏంటంటే స్లిప్ షాట్ చేస్తాం. చిన్న వయసులోంచి చిన్న పిల్లలకి స్టార్ట్ అయిపోతా ఉంది క్యాన్సర్స్. కంటిలో క్యాన్సర్స్, రెటినోబ్లాస్టోమా అనేది చాలా ఇబ్బందికరమైన ఇప్పుడు జనరల్గా వచ్చే క్యాన్సర్. దానివల్ల కంటిలో మొత్తం స్ప్రెడ్ అయ్యింది కాకుండా కంటి నుంచి వేరే అవయవాలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకనే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందుగా దగ్గరగా ఉండే ఆప్థాల్మిక్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి కానీ తప్ప సొంత వైద్యాలు చేసుకొని ముదిరిపోయి తర్వాత లాస్ట్ స్టేజ్లోకి వస్తే మనం ఏం చేయలేము. సో అవి కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక కామన్ మనిషి అంటే ఒక స్త్రీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జరిగింది కదండి, దీని గురించి మీరు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే కనుక మీ యొక్క అనుభవం కానీ లేదంటే మీకున్న సమస్య కానీ ఏదైనా మాట్లాడుతుంటే వచ్చి ఇక్కడ స్టేట్తో మాట్లాడచ్చు అండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ ఈ 15 రోజులు మోడీ ప్రోగ్రామ్ జరిగింది, చాలా సక్సెస్ అయింది. దీనికి సహకరించిన మన చైర్మన్ గారికి, సూపరింటెండెంట్ గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ 15 రోజుల ప్రోగ్రామ్ సార్ కూడా మనకి బ్లడ్ డొనేట్ చేశారండి. దానికి భారత ప్రభుత్వం ద్వారా మనకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ సంవత్సరం కూడా ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తారు. గత సంవత్సరంలో 455 బ్యాగులు ఇచ్చి రికార్డు సృష్టించారు. రాబోయే కాలంలో అంటే ఈ నెల ఒక 3-4 రోజులు వారోత్సవాలు జరుపుకుందాం అనుకున్నాం. ఇది బ్లడ్ క్యాంప్ వారోత్సవాలు. దాంట్లో ఏసీపీ గారు ఒక మాట ఇచ్చారు, రాష్ట్రంలో అత్యధికంగా 1000 బ్యాగులు ఏర్పాటు చేస్తారని మాట ఇచ్చారు. ఆ కార్యక్రమాన్ని మన డాక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి దాన్ని మన ఏసీపీ గారికి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా నేను ఒక మాట అడిగాను, సార్ పోయినసారి 455 ఇచ్చారు అంటే ఈసారి 1000 ఇస్తారు చూసుకున్నారు. దాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుని 1000 అంటే ఒక్కరోజు తీయటం కాదు, 3-4 రోజులు క్యాంపు సార్ డే టు టైం ఇస్తారు, దాన్ని బట్టి ఫాలో అవుతాం.